నమస్తే. భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 4వ శ్లోకం. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. సో భగవానుడు ఇక్కడ అర్జునుడికి కర్మ యొక్క ఇంపార్టెన్స్ చెప్తున్నారు. కర్మ ఎందుకు చేయాలో ఏమంటున్నారు? న కర్మణామనారంభాత్ అంటే కర్మ ఆచరించకపోవడం వల్ల నీకు నైష్కర్మ్య స్థితి రాదు అర్జున. ఎవరికి కూడా కర్మ ఆచరించకుండా నైష్కర్మ్య స్థితి రాదు. అట్లాగే కర్మని వదిలేసినంత మాత్రాన నచ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. కర్మని వదిలేసినంత మాత్రాన అతడు జ్ఞానవంతుడు కూడా అవలేడు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవానుడు ప్రతిఫలముకి సంబంధం లేకుండా కర్మని ఎఫర్ట్లెస్గా చేయగలగడమే నైష్కర్మ్య స్థితి. సో ఆ స్థితిలో ఒక సాధకుడు కర్మ ఎలా చేస్తాడు? అతని ఆ కర్మని పూర్తిగా ఓన్ చేసుకుని అతని ఆత్మయందు స్థితపరుచుకొని కర్మని ఆనందంతో చేస్తాడు. అట్లా చేసినప్పుడు కర్మయోగ సాధకుడు అవుతాడు అతను. అట్లా చేసినప్పుడు ఆ కర్మని అతని చిత్తశుద్ధి పొంది క్రమంగా ఆత్మజ్ఞానం కూడా పొందగలుగుతాడు. అందుకని భగవానుడు నువ్వు కర్మని వదిలేసినంత మాత్రాన నీకు చిత్తశుద్ధి లభించదు, అట్లాగే ఆత్మజ్ఞానం కూడా లభించదు అర్జున. సో నీకు కర్మని ఎఫర్ట్లెస్గా చేయాలి అనుకుంటే, చిత్తశుద్ధి కావాలి అనుకుంటే యూ హ్యావ్ టు డూ యువర్ డ్యూటీ. కర్మ చేయక తప్పదు అని ఇక్కడ భగవానుడు చాలా క్లియర్గా చెప్తున్నారు. సో కర్మని వదిలేసి నేను సన్యసించి నేను ముక్కు మూసుకుని ధ్యానం చేసుకుంటానంటే ఎవరికి కూడా జ్ఞానం రాదు, ఆ జ్ఞానం పొందలేరు. సో యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ కర్మ టు రీచ్ దట్ ఆత్మజ్ఞాన స్థితి. అదే చెప్తున్నారు భగవానుడు ఇక్కడ. క్లీం కృష్ణాయ నమః.